చాలా ప్రశ్నలు మీరు ప్రభుత్వం పైన వేస్తున్నారు, కానీ ఒక అంశం స్థిరంగా నిలబడి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ విఫలం చెందిందంటే మీరు అంగీకరిస్తారా? రాజకీయ పార్టీ అనేది ఏదో ఒక అంశాన్ని మాత్రమే తీసుకొని ప్రజల్లోకి పోవాలని కాదు, కన్సిస్టెంట్గా కాన్స్టెంట్గా రెగ్యులర్గా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల్ని ప్రజలలో తీసుకుపోవడము. అంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ఒక ప్రధాన విపక్షం అనుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిజంగానే అసెంబ్లీ కేంద్రంగానో లేదా కనుక క్షేత్రస్థాయిలో మీరు క్వశ్చన్ చేయడంలో మీరు వైఫల్యం చెందినంటే మీరు ఉత్త ఆరోపణ. ఎందుకంటే అసలు మాట్లాడుతున్నదే మేము. కార్యక్రమం జరిగిందా? గురుకుల పాఠశాల పరిధిలో నియోజకవర్గ స్థాయిలో 100-200 మంది క్వశ్చన్ చేసిండ్రా? క్షేత్ర స్థాయిలో మా నాయకులు వెళ్ళారు, గురుకుల బాట పెట్టినాం. కొంతమంది మర్చిపోయి ఉండొచ్చు. అదే మాట్లాడుతున్నారు, కానీ నిర్మాణం ఒకటి ప్రజల్లో టౌన్ నిజంగా బీఆర్ఎస్ క్వశ్చన్ చేయడం జరుగుతున్నది, వారి వలన జరిగింది అనేది ఉందా? ఎక్కడ అవసరమో అక్కడ ఆ స్థాయిలో పార్టీ స్పందిస్తుంది తప్పితే ప్రతిరోజు రోడ్డు ఎక్కతేనే ఏదో మనము కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాయలసీమలో రత్నాల సీమ చేస్తాం అని అన్నారు. మరి గతంలో ఆ ప్రభుత్వం అన్ని మాటలు మాట్లాడి ఇప్పుడు తమను ప్రశ్నించడం ఏమిటని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వారు మీరు మన ఇల్లు బాగుండాలంటే మన ఇల్లు కూలిపోవాలని కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిగా, దార్శనికుడిగా, సీనియర్ పొలిటీషియన్గా రాయలసీమ బాగుండాలని కోరుకుంటున్నారు. నమస్తే. తెలంగాణ రాజకీయాలలో అధికార విపక్షాలు ప్రధానంగా కాంగ్రెసు బీఆర్ఎస్ మధ్య అది రాజకీయపరమైన అంశాలు, విధానపరమైన అంశాలలో ఇద్దరి మధ్య పోటాపోటీ వ్యాఖ్యలు ప్రతివ్యాఖ్యలు జరుగుతూ ఉన్నాయి. అవి వరుస కొనసాగుతున్నాయి. ఈ సందర్భంలో ఇటీవలి పరిణామాలపైన బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భాలు, వీటిని ఆధారంగా చేసుకొని వాటిలో మరింత కొంత లోతులోకి వెళ్ళి మాట్లాడదాం. ఈ అంశాలపైన మాట్లాడదు మన దగ్గర బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఈ మధ్య 1.5 ఏడాది నుంచి చాలా ప్రశ్నలు మీరు ప్రభుత్వం పైన వేస్తున్నారు, కానీ ఒక అంశం స్థిరంగా నిలబడి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ విఫలం చెందిందంటే మీరు అంగీకరిస్తారా? అది మనకచర్లు తీసుకోండి, కాళేశ్వరం తీసుకోండి, అయితే సన్నబియ్యం తీసుకోండి, ఇందిరమ్మ ఇండ్ల విషయం తీసుకోండి, ఇన్ని మాట్లాడుతున్నారు ఫోకస్డ్గా. ఏమైనా ఇప్పుడు తాజాగా బీసీ ఇష్యూ. ఇప్పుడు ప్రజల జీవితం ఒక్క అంశంతో ముడిపడి ఉండదు కదా. రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో పరిపాలన, ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఒక్క అంశంతో ముడిపడి ఉండదు కదా. ఇప్పుడు బనకచర్ల అన్నారు మీరు, రాష్ట్రం యొక్క నీటి ప్రయోజనాలకు సంబంధించిన అంశం. బీసీ రిజర్వేషన్లు, రాష్ట్రంలో మెజారిటీగా ఉన్నటువంటి బీసీ ప్రజల యొక్క సంక్షేమం, వాళ్ళ యొక్క భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళ రాజకీయ అవకాశాలకు సంబంధించినటువంటి విషయం. అట్లా పోతే మీకు రైతులకు ఇచ్చినటువంటి యొక్క ప్రయోజనాలు అయితే వాళ్ళు ప్రామిస్ చేసిండ్రో అదొక సెపరేట్ అంశం. పెన్షన్లు పెంచుతామని చెప్పకపోతే ఆయా వర్గాలు ఆశించిన వాళ్ళ యొక్క ప్రయోజనాలకు సంబంధించిన అంశం. ఇట్లా నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ఉందనుకోండి, నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం. ఇట్లా వేరు అంశాలు ప్రజా జీవితంలో ముడిపడి ఉంటాయి. రాజకీయ పార్టీ అనేది ఏదో ఒక అంశాన్ని మాత్రమే తీసుకొని ప్రజల్లోకి పోవాలని కాదు, కన్సిస్టెంట్గా కాన్స్టెంట్గా రెగ్యులర్గా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల్ని ప్రజలలో తీసుకుపోవడము. ప్రభుత్వం అది సార్ట్అవుట్ చేసే విధంగా ప్రభుత్వమే ఒత్తిడి తేవడం. ఈ 2 అంశాలు పెట్టుకొని పనిచేస్తాం కదా. ఒక అంశాన్ని పట్టుకొని పాపులాడితే అది రాజకీయ పార్టీ ఎట్లా అవుతుంది? సరే, ఇటువంటి ఈ గడిచిన 1.5 కాలంలో గురుకులాలలో పిల్లలు చాలా మంది చనిపోయిన ఇవాళ పత్రికల్లో వచ్చింది, ఆ నెంబర్ కూడా వచ్చింది. ఆ నెంబర్ నేను చెప్పాను కానీ నెంబర్ కూడా వచ్చింది. ఎందుకంటే అంతమంది చనిపోయిన నెంబర్ చెప్పడం బాధాకరం, చనిపోవడం. అంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ఒక ప్రధాన విపక్షం అనుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిజంగానే అసెంబ్లీ కేంద్రంగానో లేదా కనుక క్షేత్రస్థాయిలో మీరు క్వశ్చన్ చేయడంలో మీరు వైఫల్యం చెందినంటే మీరు ఉత్త ఆరోపణ. ఎందుకంటే అసలు మాట్లాడుతున్నదే మేము. కార్యక్రమం జరిగిందా? గురుకుల పాఠశాల పరిధిలో నియోజకవర్గ స్థాయిలో 100-200 మంది క్వశ్చన్ చేసిండ్రా? క్షేత్ర స్థాయిలో మా నాయకులు వెళ్ళారు, గురుకుల బాట పెట్టినాం. కొంతమంది మర్చిపోయి ఉండొచ్చు, కొన్ని మీడియా మర్చిపోయి ఉండొచ్చు అక్కడక్కడ, కానీ గురుకుల బాట అని చెప్పి మా నాయకులు అన్ని నియోజకవర్గాల్లో కేజీబీవీలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్స్ తిరిగి వచ్చినాం. చాలా క్లియర్గా ప్రభుత్వానికి చెప్పినాం.
3IT ఇష్యూ గురించి చెప్పినాం. నిన్న కూడా ఒక దగ్గర ఫుడ్ పాయిజన్ అయి 58 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అసెంబ్లీలో లేవనెత్తినాం. విద్యాశాఖ మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి ఎందుకు ఈ సమస్యను పరిష్కరించట్లేదన్న విషయం వాళ్ళకే తెలియాలి. బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి చాలా క్లియర్గా ప్రజలకు అన్ని మీడియం ద్వారా, వెదర్ ఇట్ ఈస్ సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, లేకపోతే ఆన్ గ్రౌండ్ యాక్టివిటీస్, అన్ని రకాలుగా చెప్తున్నాం. ప్రభుత్వం ముద్దు నిద్రపోతుంది. బడుగుల పిల్లల ప్రాణాలంటే లెక్క లేకుండా పనిచేస్తూ ఉంది. అది ప్రజలే సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలి. కానీ మీరు ప్రధానంగా చేసిన ఆరోపణలలో ఈ ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోవడం లేదు, రైతులను విస్మరించి అన్నారు. వారు మాట్లాడింది తక్కువ, కానీ వెంటనే 9,000 కోట్లు ఇవ్వడం, దాని గురించి ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్ళడం, ఇది కూడా ఈ విషయంలో కూడా మీరు అదే మాట్లాడుతున్నారు. కానీ నిర్మాణం ఒకటి ప్రజల్లో చావును నిజంగానే బీఆర్ఎస్ క్వశ్చన్ చేయడం జరుగుతున్నది, వారి వలన జరిగింది అనేది ఉందా? ఇది ప్రశ్న. ఇప్పుడు ప్రశ్నించడం రకరకాల రూపాలండి. ప్రశ్నించడం రకరకాల ఉంటుంది. మీరు ఒక ప్రెస్ మీట్ ద్వారా ప్రశ్నిస్తారు, మీరు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి మాట్లాడతారు, వాళ్ళని నిలదీసే ప్రయత్నం చేస్తారు, అసెంబ్లీ వేదికగా మాట్లాడతారు, లేకపోతే రకరకాల ఫోరమ్స్లో మాట్లాడతారు. ఇప్పుడు నేను మీ దగ్గర మాట్లాడుతూ ఉన్నాను, మీ ద్వారా అనేక అంశాలు ప్రజలకు పోయే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రతిసారి రోడ్డెక్కనక్కర్లేదు. అవసరాన్ని బట్టి ఖచ్చితంగా ఎక్కడ అవసరమో అక్కడ ఆ స్థాయిలో పార్టీ స్పందిస్తుంది తప్పితే ప్రతిరోజు రోడ్డెక్కతేనే ఏదో మనము పోరాటం చేసినట్టు అని కాదు కదా. ప్రభుత్వానికి ఈ ప్రొటెస్ట్, పబ్లిక్ నీడ్, దేర్ డిమాండ్స్, ఏదైతే చేయని పనులు ఉంటాయో వాళ్ళకి చేరాలి. అంత ప్రభావవంతంగా పోతున్నామా లేదని చెప్పాలి. కానీ ఇక్కడ మీరు ఇటువంటి బనకచర్ల విషయం అన్నారు ఇందాకనే. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాయలసీమలో రత్నాల సీమ చేస్తాం అని అన్నారు. మరి గతంలో ఆ ప్రభుత్వం అన్ని మాటలు మాట్లాడి ఇప్పుడు తమను ప్రశ్నించడం ఏమిటని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వారు మీరు తెలివి తక్కువ వాదన చేస్తారని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మన ఇల్లు బాగుండాలంటే మన ఇల్లు కూలిపోవాలనే కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిగా, దార్శనికుడిగా, సీనియర్ పొలిటీషియన్గా రాయలసీమ బాగుండాలని కోరుకుంటే తప్పేంటండి? ఇప్పుడు కూడా చెప్తున్నా, రాయలసీమ రత్నాల సీమ కావాల్సిందే. దానికి నువ్వు తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడటానికి ఏమడ్డం వస్తుందండి అన్నప్పుడు ఇప్పుడు పోతిరెడ్డి పార్టీ నుంచి నీళ్ళు వెళ్ళిపోతున్నావు పోతున్నాయనంటే నేను ఏమంటున్నా, మన హక్కులను కాలరాశి చేసే పనులను వద్దంటాం. కానీ వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు కనిపెట్టి వాళ్ళకున్న హక్కుల పరిధి మేరకు నీళ్లు వాడుకొని వాళ్ళ ప్రాంతాన్ని బాగు చేసుకుంటే ఎందుకు వద్దండి? ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ఉండాలి, రాయలసీమ బ్రహ్మాండంగా ఉండాలి, కోస్తాంధ్ర వెలిగిపోవాలి, తెలంగాణ దేదీప్యమానంగా జ్వజ్జలమానంగా బ్రహ్మాండంగా ఉండాలి, భారతదేశం బ్రహ్మాండంగా ఉండాలి. పోలవరం నుంచి నీళ్ళు తీసుకొని పోతే పోలవరం నుంచి నీళ్ళు తీసుకొని పోతే కింది నుంచి ఆంధ్ర నుంచి అక్కడ వెళ్ళిపోతున్నాయి. నీళ్లు కిందికి పోవడం అని సాధారణంగా చెప్తున్నారు, కానీ కింద ఉన్నటువంటి నీళ్లను ఎటువంటి లెక్కపత్రం లేకుండా ఏకపక్షంగా తరలించకపోతే భవిష్యత్తులో వచ్చే ఉపద్రవాలు చాలా ఉంటాయి. నీటి కేటాయింపుల విషయంలో అన్యాయం జరుగుతుంది. కేంద్ర వై దెర్ ఈజ్ అ సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర జలశక్తి శాఖ ఎందుకు ఉంది? మరి ఎవరికి పడితే ఎక్కడికి పడితే వాడు నీళ్లు వాడుకుంటే అన్ని కృష్ణా నీళ్ళన్నీ స్టార్టింగ్ ఉన్నోడు వాడుకొని గోదావరి నీళ్ళంతా మహారాష్ట్రలో ఎక్కువ వాడుకుంటే మరి మనం ఏం చేయాల్సి ఉండే? అట్లా ఉండదు కదా. అంతర్రాష్ట్రాల్లో అంటే 4-5 రాష్ట్రాలు దాటి ఒక నది ప్రవహిస్తున్నప్పుడు నికర జలాలని, వరద జలాలని, మిగులు జలాలని మాట్లాడుకొని దానికి ఒక అంచనా వేసి దానికి ఒక ట్రైబ్యునల్స్ వేసి ఎందుకు కేటాయింపులు చేసుకున్నాం? దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, అవి పాటించకుండా ఏకపక్షంగా ఎవరికి వాళ్ళు కేంద్రంలో నాకు మద్దతు ఉందని చెప్పేసి ఊరికే ఒక కామన్ లాజికల్గా జనాలు నమ్మే ఒక చిన్న అంశాన్ని పెట్టుకొని సాంకేతిక అంశాలు చెప్పకుండా తీసుకపోతే రేపు పొద్దున మనకు నీటి కేటాయింపుల విషయంలో అన్యాయం జరుగుతుంది, భద్రాచలం చుట్టుపక్కల ముంపు జరుగుతుంది, మన సీతమ్మ సాగర్ కానీ సమ్మక్క సారక్క సాగర్ కానీ ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇబ్బందులు అవుతాయి. రివర్ లింకింగ్ చేసినప్పుడు 2-3 రాష్ట్రాలకు ప్రయోజనం జరగాలి. గోదావరి నుంచి మీరు కావేరీ చేయాలనుకున్నప్పుడు గతంలో ఉన్న ప్రతిపాదనలు ఉన్నాయి, వాటిని తుంగలో తొక్కి ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగే విధంగా చేసుకుంటామంటే వ్యతిరేకించకుండా ఉండాలంటే ఎట్లయితుంది? దానికి నువ్వు వేరే రాష్ట్రం బాగుండాలంటే సంబంధం ఏంది? కేసీఆర్ గారు చెప్పింది ఏంది? 2 రాష్ట్రాలు బాగుండాలి, అట్ ద సేమ్ టైం
మా ప్రయోజనం కాపాడుకోవాలి, మీ ప్రయోజనం కాపాడుకోవాలి. మీరు ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళకంత అవగాహన లేదు అన్నప్పుడు మరి వీరు కాంగ్రెస్ వాళ్ళు చేసే తప్పే ఉంది దాంట్లో. నేను ఏమంటున్నాను, నీటి ప్రయోజనాలు కాపాడటానికి అంటే మన రాష్ట్రాన్ని నష్టం చేసి వాళ్ళని బాగు చేస్తేనే బాగు చేసినట్ట. సీఎం దీని మీద చాలా విస్తృతంగా మాట్లాడారు. మీరు కూడా పత్రికల్లో వచ్చింది. నేను ఏమంటున్నా, ఎప్పుడు మాట్లాడిండు? బనకచెర్ల పిఎఫ్ అది మన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆల్మోస్ట్ కేంద్రానికి పోయే సందర్భంలో వాళ్ళు మేలుకోకపోతే హరీష్ రావు గారు ఆ విషయం తెలుసుకొని ఆయనకు ఆ శాఖల అనుభవం ఉంది కాబట్టి ప్రభుత్వానికి లేఖ రాసిన తర్వాత హడావుడిగా ఒక బ్యాక్ లెటర్ అనేది కేంద్రానికి రాసిండు. అప్పటి నుంచి మేల్కొన్నారు. ఆ తర్వాత ఏం ప్రయత్నాలు చేసినది వేరే సంగతి. కానీ రేపు ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టినారు. ఒకటే ఒక ప్రతిపాదన కేంద్రానికి రాష్ట్రం పెట్టింది అని పిలిస్తే ఇప్పుడే సమాచారం చూశాను. సబ్జెక్టు కన్ఫర్మేషన్ తెలంగాణ పోను అని చెప్తుంది అనే విషయం. మరి ఎందుకు పోతలేరో, పోతారని ఎందుకు అన్నారో, ఈ గందరగోళం ఎందుకు అంటున్నాను. చాలా క్లియర్గా తెలంగాణ రాష్ట్రం యొక్క స్టాండ్ కేంద్రం ముందు ఉండాల్సిన అవసరం ఉంది. ఒక విషయం మాత్రం చెప్పగలుగుతాం, ఏంటంటే ఇవాళ బనకచెర్లను ఏకపక్షంగా మీరు ముందుకు తీసుకుపోవడానికి లేదు. పర్యావరణ అనుమతులు కావాలంటే కూడా ముందు మిగతా అనుమతులు కావాలని చెప్పేసిన విషయాన్ని మొన్న మనం గుర్తు చేసుకోవచ్చు. నేనేమంటున్నా అంటే దిస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ అలర్ట్. వీ హ్యావ్ అలర్టెడ్ దెమ్. బీఆర్ఎస్ పార్టీ హ్యాస్ అలర్టెడ్ దెమ్. ఆ తర్వాత కార్యాచరణ చేపట్టిండ్రు. ఐఎమ్ రీడరింగ్ మై స్టేట్మెంట్. అన్ని రాష్ట్రాల ప్రజలు ఇవాళ తెలంగాణలో ఉన్నారు. తెలంగాణలో కంపెనీలు పెట్టిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు మాత్రమే లేరు. హైదరాబాద్లోనే కాదు, మిగతా తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు, నాట్ ఓన్లీ ఆంధ్ర సెటిలర్స్. కాబట్టి వేరే ప్రాంతాలు బాగుండొద్దు అనేటువంటి ఆలోచన విధానం తెలంగాణ సంస్కృతిలో లేరు. తెలంగాణ వాళ్ళు ఎవరు అనుకోరు. అందరిని ఆదరించేటువంటి ఒక గొప్ప గుణం, ఓర్చుకునే గుణం ఈ సంస్కృతిలో, ఈ రక్తంలో ఉంది. కానీ ఇంత విశాల హృదయంతో మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు అని వాళ్ళు ఒకటేనని, ఆయన ప్రభావం ఉన్నదని ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు? అక్కడ రాజకీయ ప్రయోజనాలు ఆశించి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేటువంటి ఒక పరిస్థితులు కల్పించినప్పుడు ఎవరికి ఎప్పుడు కల్పించిండు ఆయన? ఎందుకు కల్పించలేదు? చెప్పండి. బనకచెర్ల ఎప్పుడు మాట్లాడిండండి? గోదావరి బనకచెర్ల అనే విషయాన్ని ఎప్పుడు మాట్లాడారు? కాబట్టి నేనేమంటున్నా అంటే ఇటువంటి ఇప్పుడు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ఎక్స్పాన్షన్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉంది. 7 మండలాల గురించి కొట్లాడినరా? ఊరికే నోటి మాటగా 7 మండలాలు ఇచ్చింది మీరే కదా. మేము ఇవ్వడం కాదండి. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఏకపక్షంగా ఆ రోజు రాష్ట్రం రావాలనే పెద్ద కాజ్ ముందు చిన్న ఇబ్బందులు రావద్దనే తీసుకున్న విషయాన్ని మన బలహీనతను ఆసరాగా చేసుకున్నటువంటి విషయం తప్పితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్పి రాసిచ్చింది అదేమన్నా కేంద్రం చేసిన చట్టం. నేనేమంటున్నా అంటే రాజకీయ ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాల కంటే మిన్న అని వాళ్ళు భావించినప్పుడు ఎవరి సంబంధాలు ఎవరితో ఉన్నాయనే విషయాన్ని రాజకీయంగా ప్రజలకు చెప్పే బాధ్యత మాది. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది పొలిటికల్ ప్రాసెస్. చెప్పపోతే ఎట్లయితే ఇప్పుడు మీరు 42% బీసీ రిజర్వేషను ప్రభుత్వం ఒక కమిషన్ వేయడం, మళ్ళీ ఒకసారి ఇది కాదు ఇది అన్నప్పుడు మళ్ళీ దానిపైన అధ్యయనం చేయడం, చాలా విస్తృతంగా ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రయత్నం, ఒక ఆలోచన. కానీ బీఆర్ఎస్ బీసీల సమస్యలపైన లేదా బీసీ రిజర్వేషన్ కోసం అధికారం అనే ధర్నాలు లేదా మాట్లాడడం, ఇది ప్రజలకు ఒక సానుకూల సందేశం వెళ్తారని మీరు అనుకుంటున్నారు? ఇవాళ బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం పేరుతోటి అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మేజర్గా లీడ్ తీసుకొని ఇవాళ ఇంద్రపార్క్ దగ్గర ఇప్పుడు ధర్నా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? చాలా క్లియర్గా చెప్పాలంటే బీసీలను ఈ ప్రభుత్వం 42% రిజర్వేషన్ పేరుతోటి మోసం చేస్తుందనే వాదన చెప్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కేంద్రం పరిధిలో ఉంది. మీరు ఇక్కడ అసెంబ్లీలో చట్టం చేసి నేను రాష్ట్రపతి దగ్గర పంపించానని మీరు చెప్పారు. ఎస్, అక్కడ పెండింగ్ ఉంది అని చెప్పి మీరు చెప్తూనే బీజేపీ వాళ్ళు ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయాలని చెప్తూనే మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొస్తాను అని చెప్పడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. వాస్తవాలు ప్రజల ముందుకు పోవాలి, బీసీ ప్రజానీకానికి పోవాలి. మీ చేతిలో లేదు, కేంద్రం చేయాలి. పార్లమెంట్లో చట్ట సవరణ జరగాలని చెప్పి నిపుణులందరూ అంటున్నారు. ఆ దిశగా మీ ప్రయత్నాలు ఏమున్నాయి? తాంబూలాలు ఇచ్చినాం తన్నుకు చావండి అనే పద్ధతిలో మేము కేంద్రం కోర్టులో బాలేసినామని కొన్ని రోజులు మాడినరు. ఇప్పుడు రాజకీయంగా ఒత్తిడి వచ్చే వరకు స్థానిక సంస్థలు వచ్చినాయి కాబట్టి ఏం చెప్తున్నారు? నేను జియో తీసుకొస్తా, ఆర్డినెన్స్ తీసుకొస్తా, వెంబడే జియో తీసుకొస్తా, మళ్ళీ ఎవరైనా కోర్టుకు పోతారేమో అంటే రకరకాలుగా బీసీ వర్గాలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ కులగణన కూడా శాస్త్రీయంగా కాలేదనే అంశం మనందరం చాలా మాట్లాడినాం. డిస్పైట్ ది సెకండ్ ఆపర్చునిటీ, రెండోసారి అవకాశం మళ్ళీ ఇచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలు వాళ్ళ యొక్క
డేటా ఇవ్వలేదు, తప్పులు తడగగా ఉందని చెప్పేసి చాలా మంది బీసీ నాయకులు, బీసీ సమాజం ఆ విషయాలు వ్యక్తపరిచింది. ఏకపక్షంగా పొలిటికల్ మైలేజ్ కోసం ముందుకు పోతున్నారు. పోండి, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పలేదు. ఆ విషయంలో మీరు తీసుకొచ్చిన ప్రతిపాదనకు మద్దతు చెప్పినాం. కానీ మీ కార్యాచరణ అనుమానాస్పదంగా ఉంది. మైలేజ్ ఎవరికి వచ్చిందంటారు? మైలేజ్ గురించి అన్ని అంశాలు మైలేజే ఉంటాయి. ఇవాళ బీసీ ఎందుకంటే ఇది చాలా clear, మీరు గమనించాలి. 3-4 నెలలుగా కాంగ్రెస్ వాళ్ళు ఇన్నాళ్ళు కొంత విడివిడిగా ఉన్నారు, లేదా జరుగుతుందని అనుకున్నారు. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పిందే వింటాము అని ఓపెన్ గా అంటున్నారు. అట్లా జరిగిపోతున్నది. బీసీల విషయంలో కూడా 42% అని మీడియాలో బాగా ప్రచారం రావడం, ఎక్కువ మంది మాట్లాడడం, 3-4 వచ్చి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రెస్ మీట్లు పెట్టడం, మాట్లాడడం దానిపైన. మా దగ్గర నుంచి కూడా మాట్లాడుతున్నారు. వద్దిరాజు రవిచంద్ర గారు మాట్లాడుతున్నారు, రాజ్యసభ ఎంపీ. శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి మాట్లాడుతున్నారు. లేదా మిగతా మసూదనాచారి గారు శాసనమండలిలో ప్రతిపక్ష నేత, వారు మాట్లాడుతున్నారు. యువ నాయకులు చాలా మంది బీసీ సమాజం నుంచి మాజీ కార్పొరేషన్ చైర్మన్లుగా, బీసీ కమిషన్ సభ్యులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అన్ని స్థాయిల్లో మాట్లాడుతున్నారు కదా. భారత రాష్ట్ర సమితి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తోంది. అదే సమయంలో మీ ఇంప్లిమెంటేషన్ మీద ఉన్న అనుమానాలని ప్రజల దృష్టిలోకి తీసుకుపోతా ఉంది. దీంట్లో మీ చిత్తశుద్ధి యొక్క పాలు ఎంత, మీ ప్రయత్నంలో అనే విషయాన్ని చెప్తున్నాం. పొలిటికల్ పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నేను మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వెన్ ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్, ద రూలింగ్ ఆఫ్ పార్టీ ఇట్ సెల్ఫ్ ఈస్ ట్రైంగ్ టు మిస్లీడ్ ద పీపుల్ ఆఫ్ దోస్ సెక్షన్స్, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు అలర్ట్ దెమ్, ఎడ్యుకేట్ దెమ్, క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ అన్ అవేర్నెస్. మిస్లీడ్ ఎట్లా అవుతుంది మీ పరిస్థితి? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా కదా మీకు, ఒక సైడ్ ఏమో అసెంబ్లీలో చట్టం, మళ్ళీ ఇప్పుడు ఆర్డినెన్స్, మళ్ళీ జియో, ఇన్ని రకాలుగా ఎక్కడ జరగట్లేదు. పోనీ మీ మిగతా రాష్ట్రాల్లో అమలైందా? కర్ణాటకలో అమలైందా? ఇప్పుడు మీరు ఇంకో దగ్గర ఇక్కడ ఉన్న హిమాచల్ ప్రదేశ్ ఉందా అనుకుంటా, ఆడుందా? 2 పెద్ద రాష్ట్రాలు 2 ఉన్నాయి. నేను ఏమంటున్నా, అవన్నీ ఏం చేయకుండా ఊరికే ప్రకటనల కోసం చేస్తే ఎట్లా? లోకల్ బాడీ ఎలక్షన్లలో బహుశా బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? బ్రహ్మాండంగా ఉంటుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్లీ. ఈ ప్రభుత్వం మీద బ్రహ్మాండమైనటువంటి పూర్తి స్థాయి వ్యతిరేకత అన్ని వర్గాల్లో వచ్చింది. బికాస్ దే ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ ఏ స్కీమ్స్ అయితే, గ్యారంటీస్ అయితే వాళ్ళు చెప్పినరో అవి ఇంప్లిమెంట్ అవుతలేవు క్షేత్రస్థాయిలో. ప్రత్యేకించి రుణమాఫీకి సంబంధించి ఇవాళ కూడా నేను 1-2 జిల్లాల ఫ్రెండ్స్ తోటి మాట్లాడాను. రుణమాఫీకి సంబంధించి తీవ్రమైనటువంటి అగ్రవేశాలు ఉన్నాయి. నిన్న నాకు మీడియా మిత్రుడు చెప్తున్నాడు, ఖమ్మం ఒక ఫ్రెండ్ ఇవాళ మాట్లాడితే, నిన్న మదిరలో బట్టి విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీలో చింతకానిలో ఆయన మాట్లాడుతూ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడితే వస్తలేదని చెప్పేసి మహిళలు గట్టిగా అంటే ఎమ్మటే ఆయన సబ్జెక్ట్ మార్చి అదేంటది మన ఫ్రీ బస్ గురించి మాట్లాడిన సందర్భాలు వచ్చినాయి. ఒక మీడియా మిత్రుడు ఇవాళ మార్నింగే ఖమ్మంలో నాకు మంచి ఫ్రెండ్ మాట్లాడితే నిన్న చింతకానిలో జరిగినటువంటి విషయం చెప్తున్నాడు, మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. ఇట్లా అన్ని చోట్ల ప్రభుత్వం మీద అగ్రవేశాలు ఉన్నాయి. ఇస్తామన్న 2500 రూపాయలు ఏవి, పెంచుతారన్న పెన్షన్స్ ఏవి, ఇవన్నీ మనమేదో మర్చిపోతారు జనం అనుకోవద్దు. ఏది ఆశించి ఓటేసిన ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళు ఆశించింది రాకపోతే వాళ్ళకు మళ్ళీ వచ్చే అవకాశం ఏంటండి? ఓటు. 18 నెలలు అయింది, తక్కువ సమయం కాలే. ఓటు వచ్చే సమయానికి 22 నెలలు అవుతుంది. ప్రజలకు తీర్పు ఇస్తేనే కదా అర్థమవుతుంది. 2 నెలలు అయితే అనుకుందాం. కానీ ఇక్కడ మీరు ఇన్ని మాట్లాడినా కవిత ఒకవైపున పార్టీలోనే మరొక శిబిరంగా ఎమర్జ్ అవుతున్నట్లు ఉన్నది, అంటే మరొక పవర్ సెంటర్గా ఉన్నట్టున్నది. మీరు పార్టీలో ఈ అంశాలు ఏమైనా చర్చ జరుగుతున్నాయా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, మా అధ్యక్షులు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మేము పార్టీ ఆదేశానుసారం అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు ప్రజల సమస్యలని, అక్కడ నియోజకవర్గ సమస్యలని, స్థానిక సమస్యలని ఎక్కడికక్కడగా మాట్లాడుతూ పోతుంటాం, ప్రతిపక్షంగా పనిచేస్తుంటాం. మిగతా అంశాల గురించి చర్చకు తావులేదు, అవసరం లేదు. అంటే బీసీ అంశం కవితని ముందు టేకప్ చేసి తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు అందుకున్నట్లుంది. అట్లేముంటుంది బుచ్చన్న? ఇప్పుడు ఒకటి ఏంటంటే, నాయకులు వాళ్ళ దృష్టికి వచ్చిన అంశాలని రకరకాల స్థాయిలో మాట్లాడతారు. ఒకవేళ కవిత గారు బీసీ అంశాన్ని మాట్లాడి ఉండొచ్చు, దానికి కాదంటలేదు. నేనే ఉండంటే పార్టీగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీసీల యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క ఆ వర్గాల నుంచి వచ్చే విద్యార్థుల నుంచి మొదలుపెట్టి వాళ్ళ గురుకులాలు ఏర్పాటు చేసి ఎక్కువగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, మైనార్టీ విద్యార్థులు, పేద వర్గాలు చదువుకున్నటువంటి బళ్లను ఆధునీకరించడం నుంచి మొదలుపెట్టి అంబేద్కర్
ఓవర్సీస్ పథకం వరకు వాళ్ళని బాగు చేయటము, బీసీ కుల వృత్తులను ప్రోత్సహించి వాళ్ళ యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులను పెంచే ప్రయత్నం చేయటము, వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం పెంచే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం చేసింది. కాబట్టి ప్రభుత్వంగా పార్టీగా బీఆర్ఎస్ కేసీఆర్ గారి నేతృత్వంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేసింది. దాంట్లో బీసీల సంక్షేమాన్ని ఎక్కడ విస్మరించలేదు. కాబట్టి వాళ్ళ ఈ ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో చేస్తున్నటువంటి ఒక డ్రామా ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎప్పుడెప్పుడైతే ఆయా వర్గాలకు మేము ఇచ్చినటువంటి గతంలో ఉన్న స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో డిస్టర్బెన్సెస్ వస్తాయో అప్పుడు వాటిని వాయిస్ అవుట్ చేస్తూ ఉన్నాం. ఇంకెక్కడ వీళ్ళు వాళ్ళు అనేది ఉంటుందండి. కానీ ఇక్కడ సరే అంటే కవిత విత్ ఇన్ ద పార్టీ అంటే మీ పార్టీ నాయకురాలు అరే ఇద్దరు ఎమ్మెల్సీల మధ్య బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్సీల మధ్య వివాదం బాగా రప్చర్ అవుతున్నది. అంటే భిన్న రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి కదా, మీరేం ఫీల్ అవుతున్నారు? నా దృష్టిలో తీన్మార్ మల్లన్ అనే వ్యక్తి ఇన్ ద గైస్ ఆఫ్ వేరియస్ ఇష్యూస్ ఆయన అన్ని రకాల సభ్యతా సంస్కారాల హద్దులను దాటి మాట్లాడడం అనేది తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. అన్ఫార్చునేట్లీ ఆయనకు ఒక బహుమతి ఎమ్మెల్సీ రూపంలో వచ్చింది, కానీ ఆ తర్వాతనైనా పద్ధతులు మార్చుకుంటారని చాలా అనుకున్నాం. ఒకటండి, ప్రజా జీవితంలో కులాలు మతాలతో సంబంధం లేకుండా ప్రతి పౌరునికి ప్రజా సమస్యల గురించి అన్ని రాజకీయ సామాజిక అంశాల గురించి మాట్లాడే హక్కు, ఆయన అది తప్పు అనుకుంటే దాని గురించి సంబంధ వ్యక్తులను పోగు చేసి ఉద్యమాలు నిర్మించే హక్కు అందరికీ ఉంటుంది. బీసీల గురించి బీసీలే మాట్లాడాలి, ఎస్సీల గురించి ఎస్సీలే మాట్లాడాలి, రెడ్ల గురించి రెడ్లే మాట్లాడాలి. ఇది సరైన పద్ధతి కాదు. ప్రజా జీవితంలో మనకు ఈ తప్పు అనే అంశం ఏదైనా అనిపిస్తే స్పందించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్ అండ్ క్రీడ్ అండ్ రిలీజియన్. అట్లాంటి మావో ఉద్యమాలలో అనేక మంది అగ్రవర్ణాలు ఉన్నారు, అనేక మంది వివిధ జాతులు ఉన్నారు. ఒక సిస్టమ్, ఒక ఇజం, ఒక సిద్ధాంతం, ఒక ఆబ్జెక్టివ్, ఒక పర్పస్ జనాల్ని కలుపుతుంది తప్పితే ఒక్క కులం ఒక్క మతం మాత్రమే కలపదు. ఒక్క కులం ఓట్లేస్తేనే రేపొద్దు నేను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా, ఒక్క ఎంపీ కావాలనుకుంటాం అనుకో, ఒక్క కులం ఓట్లేస్తేనే కలుస్తామా? కానీ ఒక్క మతం వేస్తేనే కలుస్తామా? అధికారం అతను అన్ని సభ్యతా సంస్కారాల హద్దులను దాటి మాట్లాడుతున్నాడు. సామెతలు రకరకాలు ఉండొచ్చండి. ప్రజా జీవితంలో వ్యక్తిగతంగా మాట్లాడుకుంటాం, కానీ ఇప్పుడు మీరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు, మీరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు కదా. సాధారణంగా ఒక గ్రామీణ నేపథ్యం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మీరు ఊర్లలో మామూలుగా మాట్లాడుకునే మాటలే కదా అని కూడా కొందరు అంటున్నారు. ఇట్లా ఆయన మాట్లాడినా ఇప్పుడు మనం గ్రామీణ వ్యాప్తం, ఎందుకంటే మా తాతయ్య జుబ్బావును పంచగట్టుకునేది, బహుశా మీ తాతల తనలు కూడా అట్లనే సేమ్ మరి మీరు ఒక కోట్ వేసుకొని నేను ఒక పాయింట్ వేసుకొని ఎందుకు మాట్లాడుతున్నాం? కాలం మారింది. వ్యవస్థీకృతమైనటువంటి అంశాలు మాట్లాడేటప్పుడు ఒక సభ్యత సంస్కారం, ఒక డెకోరం, కొన్ని లిమిట్స్. మీరు మాట్లాడిందే కాదండి, నేను ఎట్లా రిసీవ్ చేసుకుంటే అంశం కూడా ప్రధానం కమ్యూనికేషన్లో, అంతే కదా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, ఓ పద్ధతిగా మీరు ప్రశ్న వేస్తున్నారు, నేను పద్ధతిగా నాకు వీలైనంత చెప్పే అంశానికి, నేను నచ్చని అంశాన్ని కూడా చెప్పడంలో కూడా కఠినంగా ఉంటాం, కానీ అంటే కఠినంగా ఉంటాం కానీ తీవ్రంగా ప్రజలు ఈస్కరించుకునే విధంగా, చీత్కరించుకునే విధంగా మాట్లాడడం కదా. దెర్ ఈజ్ అ సిస్టమ్ ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి ఎవరికైనా కానీ నేనేమంటున్నానంటే పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి నాయకులం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ స్టేటస్ నోరు కంట్రోల్ చేసుకోవాలి, భాష కంట్రోల్ చేసుకోవాలి, ఆలోచన విధానంలో పద్ధతి ఉండాలి, సమాజం యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి. మేము అన్ని లిమిట్స్ దాటిపోతామండి, మేము గట్లనే ఉంటామంటే లంబాజ్ నైచల్తా అంటారు, అంటే ఎక్కువ రోజులు నడవదు ఈ పని అంటారు. గట్లనే ఉంటుంది మరి. అంటే అదే ఒక ఇద్దరు పరస్పరం ఇప్పుడు ఒకటి ఆడ జరిగిన సంఘటనలు మొత్తం ప్రజాభావినాలు ఉన్నాయి, చూసిండ్రు. ఇక చట్టసభలలో ఉన్నారు వాళ్ళిద్దరు పోయేసి సంబంధిత శాసన మండలి స్పీకర్ గారికి మన చైర్మన్ గారికి కంప్లైంట్ ఇచ్చిండ్రు. పొలిటికల్ సిస్టమ్ లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఉంది, దే విల్ టేక్ కేర్. అక్కడ ఒక మాట కాంగ్రెస్ లోకి రాబోతున్నాడు ఒక స్టేట్మెంట్ కూడా తను ఆయన ఇప్పుడు నేనేమన్నాండి, ఆయన ఏదైనా మాట్లాడతాడు, ఆయన భాష గురించి ఆయన దాని గురించి పెద్ద మాట్లాడడానికి నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇట్ హ్యాస్ నో వాల్యూ. పబ్లిక్ లైఫ్లో అటువంటి పద్ధతులకు వాల్యూ లేదండి. ఇక్కడ సరే మీరు ఇక ఇంట్రెస్ట్ లేదన్నారు కాబట్టి దాని ముందుకు ఏమంటే అన్న, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు అనేక అంశాలు ప్రజల గురించి మాట్లాడారు. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల అంశాల పట్ల, రాజకీయ అంశాల పట్ల రెస్పాన్సిబిలిటీని నిర్వర్తిస్తలేదని మీరు ప్రశ్నించినప్పుడు నేను సమర్థించుకునే ప్రయత్నం చేసినా, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేసినా. ఇద్దరు ముగ్గురు లేదా ఎవరైనా ఒక వ్యక్తి ఇష్టారీతిన మాట్లాడితే వాళ్ళ గురించి చర్చించే అవసరం ఏముందండి? రైట్, ఓకే. ఇక్కడ ఒక 5-6 నెలల నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఇంజనీర్లు ఈఎన్సీ మొన్న అరెస్ట్ అయ్యారు. ఇవాళ మొత్తం స్టేట్ ఈఎన్సీ తెలంగాణ ఇంజనీరింగ్ నుంచి
మురళీధర్ ఏసీబీకి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగింది అని పదే పదే రుజువు అవుతున్నది అనే ఒక అభిప్రాయం ప్రజల్లో వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటారు. ఎందుకంటే తాజాగా జరుగుతున్న విషయం మనం మాట్లాడుతున్నప్పుడు ఈఎన్సీ మురళీధర్ ఇంట్లో ఏసీబీ సోదాలను ఇప్పుడు మురళీధర్ గారు అంతకుముందు మనకంటే ముందు బీఆర్ఎస్ కంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఆయన అప్పుడు కూడా ఇరిగేషన్ శాఖలు ఉన్నాడు. పోయిన 10 సంవత్సరాలు నా దేశం రిటైర్ అయిన తర్వాత కూడా కొంతకాలం ఆయన కొనసాగింది, అప్పుడు కూడా ఉన్నారు. కాబట్టి అధికారులు అవినీతికి పాల్పడితే వాటికి సంబంధించిన కంప్లైంట్స్ వస్తే పట్టుకోవడము, అవినీతి నిరోధక దాడులు చేయడం అనేది రెగ్యులర్ ప్రాసెస్. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఈఎన్సీ అయి ఉండొచ్చు. ఈఎన్సీ ఏముందండి, డీజీలు దొరుకుతున్నారు అక్కడెక్కడ. మొన్న ఒక జడ్జి గారి ఇంట్లో ఢిల్లీలో కట్టలు దొరికినాయి. అది ఆయన అవినీతి చేసినాను కొందరు, లేదని కొందరు, ఇంపీచ్మెంట్ చేయాలని కొందరు, అది కాదని రకరకాల చర్చలు జరుగుతున్నాయి. నేనేమంటున్నా అంటే ఇది ఇట్స్ రెగ్యులర్ ప్రాసెస్. యాంటీ కరప్షన్ బ్యూరో అనుకోండి, విజిలెన్స్ అనుకోండి, మరొకరు అనుకోండి, ఇవి వాళ్ళకు నిర్దేశించిన పనులు వాళ్ళు చేస్తుంటారు. అది మురళీధర్ గారు దొరికిండ్రా, హరిరామ్ దొరికిండా, మరొకటి దొరికిండా, ఇట్స్ రెగ్యులర్ ప్రాసెస్. నేనేమంటున్నా, నా మట్టుకు నాకు అవినీతి చేసి ఉన్నాడు అని మీరు అనుకుంటే కేసులు పెట్టాల్సిందే, శిక్షించాల్సిందే. ప్రజా జీవితంలో అవినీతిని మనం ఉపేక్షించాలి, వాళ్ళని సంరక్షించాలని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ అనుకోదు. దానికి స్థానం కూడా లేదు. దెర్ ఈస్ నథింగ్ మచ్ టు కామెంట్. ఇట్స్ ఎ రెగ్యులర్ ప్రాసెస్. హరిరామ్, శ్రీధర్, మురళీధర్ వీళ్ళు వరుస క్రమం చూసినప్పుడు వీళ్ళందరూ అవినీతి పాల్పడినట్టే అనుకుంటున్నారా, లేకపోతే కనుక వాళ్ళకి ఆరోపణతో చేస్తున్నారని? బేస్డ్ ఆన్ ది అలిగేషన్స్, చట్ట పరిధిలో వాళ్ళ దగ్గర ఏమైనా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు ఏసీబీ అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళని రిమాండ్ చేస్తారు కొన్నిసార్లు. ఆ తర్వాత వాళ్ళు బయటికి రాగలుగుతారు. ఆ తర్వాత వాళ్ళ మీద విచారణ కొనసాగుతుంది. వాళ్ళ నిందితులుగా చట్టం తేల్చి శిక్షలు వేసినప్పుడు కదా, అట్ ద సేమ్ టైం అట్లని చెప్పేసి వీళ్ళు మంచి వాళ్ళు కాదని సర్టిఫై చేయడానికి నేనెవరిని? ఇట్స్ ఎ రెగ్యులర్ ప్రాసెస్. యాంటీ కరప్షన్ బ్యూరో డస్ ఇట్స్ జాబ్. ఓకే, ఇది రెగ్యులర్ ప్రాసెస్ అని అంటున్నారు. రెగ్యులర్ ప్రాసెస్. ఎవరైనా ఇప్పుడు నిన్న ఎవరో ఏఈ గారు దొరికారు, మొన్న డిఈ గారు దొరికారు, అంతకుముందు ఎవరో డిఎస్పీ దొరికారు, నిన్న నార్కటిక్స్. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్, ఇప్పుడు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ఇంట్లో జరగడం అనేది. సార్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ గారు చేపట్టినటువంటి అనేక బృహత్ పథకాల్లో అదొక ప్రధానమైన ప్రాజెక్టు. అది ఒక పూర్తి సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 100 ఏళ్ల పాటు నీటి సమస్యను చాలా ప్రాంతాల్లో అన్ని రకాలుగా పారిశ్రామికంగా తాగునీటి సాగునీటి అవసరాలకి తీర్చడం గురించి ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టు. దాంట్లో ఎవరినో అధికారులు తప్పు చేసి ఉన్నారని చెప్పేసి అనుకుంటే, సర్వీస్ రూల్స్ ప్రకారం విరుద్ధంగా వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉంటే అది ఆ చట్టబద్ధ సంస్థలు అయితే ఉన్నాయో, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ వాళ్ళ పని వాళ్ళు చేస్తాయి. దానికి మేము సమాధానం చెప్పే అవసరం కూడా లేదు. వాస్తవానికి ఇట్స్ ఎ రెగ్యులర్ ప్రాసెస్. ఇట్ షుడ్ కంటిన్యూ టు హ్యాపెన్. అవినీతి అనేది మన భేదం లేకుండా, అస్మదీయులు తస్మదీయులు అనే భేదం లేకుండా ఖచ్చితంగా ప్రజల్ని పీడించేటటువంటి యొక్క ప్రజా జీవితాన్ని, ప్రభుత్వ వ్యవస్థలను ఏమైనా చెదల్లాగా పట్టేది అవినీతి. అటువంటి అధికారులు, అటువంటి వ్యవస్థలు, వాళ్ళని ఖచ్చితంగా we have to ensure that they are eliminated from the system. కానీ ఈ మధ్యనే ఒక పత్రికల్లో ఒక వ్యాసం కాంగ్రెస్ ఎమ్మెల్యే వారు రాసింది. వారు చెప్పిన విషయం ఏంటంటే, అత్యంత ప్రజాస్వామికంగా రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతున్నది. తన కూతురు విషయంలో మాజీ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు, కానీ తనను విమర్శించినప్పటికీ, గత ఇబ్బందులు పెట్టినప్పటికీ వారితో నేను సూచనలు చాలా తీసుకుని సిద్ధం అనే ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని వారు కల్పిస్తున్నారు అని చేసిన. బహుశా మీరు చూసి ఉండొచ్చు కూడా వ్యాసం ఆంధ్రజ్యోతిలో. నేనేమంటున్నా, ఎవరికి వాళ్ళు కేసీఆర్ గారు చెప్పేది స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా అని చెప్పి ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఎంత ప్రజాస్వామికంగా మీరున్నారో ఇవాళ వాళ్ళ ప్రభుత్వం బిహేవ్ చేసే తీరు చూస్తాం. నేను 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మన పద్మారావు గారు మా సీనియర్ మోస్ట్ లీడరు, మాజీ మంత్రి, డిప్యూటీ స్పీకరు. వారి యొక్క కాన్స్టిట్యున్సీలో ఓ కళ్యాణ లక్ష్మి చెక్కులో మరొకటో పంచాలి. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారు ఉంటారు, స్థానిక కార్పొరేటర్ గారు ఉంటారు, వీలైతే జిల్లా మంత్రి ఉంటారు. అది సలహాదారుల రూపంలో కొంతమంది, ఈ జిల్లాకు సంబంధం లేని వాళ్ళు, ఇంకెవరో వచ్చి ఆడ హడావుడి చేయడం ఏంటి అంటే, వాళ్ళ యొక్క ప్రభ తగ్గించాలి, వాళ్ళ విలువ తగ్గించాలి, ఏదో రకంగా మనం గందరగోళం సృష్టించి కాంగ్రెస్ పార్టీ డామినెన్స్ ఉందని చూపించుకునే ప్రయత్నం చేయటం. అవునా? చాలా కాన్స్టిట్యున్సీలలో అధికారిక కార్యక్రమాల్లో, మన మా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీకి కూడా 3-4 మంత్రులు వచ్చి ఏదో శంకుస్థాపన చేశారు. ఆడ ఓడిపోయిన అభ్యర్థి వాళ్ళ యొక్క సమావేశంలో డయాస్ మీద ఎట్లుంటుందండి. చాలా చోట్ల మా ఎమ్మెల్యేలకు వాళ్ళకు ప్రోటోకాల్ ఇవ్వకపోవడము,
అధికారిక కార్యక్రమాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తీసుకొచ్చి కూర్చోబెట్టడము, వాళ్ళు చెప్తేనే ప్రతిపాదనలు తీసుకొస్తే డబ్బులు ఇస్తామని చెప్పడము, ఈ ప్రతిపక్ష భావన కనపడట్లేదా? అసెంబ్లీలో మేము గట్టిగా మాట్లాడితే, ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే కెమెరా మా శాసనసభ్యుడు హరీష్ రావు గారు మాడుతున్నారు అనుకోండి, కెమెరా స్పీకర్ గారి మీద ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఉంటే కెమెరా వాళ్ళ మీద ఉంటుంది. మరి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారో ఇంకోటి మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి క్రియేట్ చేస్తారు. అది కూడా గమనిస్తున్నారా మీరు? ఎందుకు గమనించమంటే ప్రజా జీవితంలో ప్రతి అంశాన్ని అట్లా జరుగుతుందా? ఆప్టిక్స్ ఈజ్ ఎవ్రీథింగ్. అట్లా జరుగుతుందా? జరిగింది. మీకు 100 ఎగ్జాంపుల్ చూపిస్తా. అంతగా ఇవాళనే చెప్పిండ్రు ఏదో అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ పెడతామంటున్నారు. ఈసారి మీరు లెక్క పెట్టుండ్రి. వారు తీవ్రమైన అంశం మాట్లాడుతుంటే మధ్యలో లేచి అడ్డు తగులుతారు, లేకపోతే మైక్ కట్ చేస్తారు, లేకపోతే హరీష్ రావు గారు మాడుతుంటారు, కెమెరా స్పీకర్ గారి మీద ఉంటుంది, లేకపోతే మంత్రుల మీద ఉంటుంది. ఇదేమి చిన్నతనం అండి, కృతమస్తత్వం కదా. సో మై పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మీరు ఇట్లాంటివి చేస్తూ మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటున్నాము, చాలా చోట్ల ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇస్తామని చెప్పేసి ఘీంకారాలు హుంకారాలు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య పాలన అవుతుందా అది? కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిండ్రా? వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మేము ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే మేము ఇస్తామని చెప్పేసి బాజాప్తా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులే మాడుతున్న సందర్భం మనం చూస్తారేమా? అంటే ఇవన్నీ కూడా డెమోక్రటిక్ అప్రోచ్ అయినా? ఇదంతా కూడా సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వాళ్ళ వ్యవహారాన్ని ప్రశ్నిస్తే రాత్రి పోలీస్ పికప్ చేస్తున్నారు. ఎన్నెన్ని సెక్షన్లు పెడుతున్నారో మాకే అర్థమవుతుంది. అన్ని సెక్షన్లు పెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్య పాలన అవుతుందా? యూ షుడ్ బి రెడీ ఫర్ క్రిటిసిజం. సరైన నాయకుడు, సమర్థమైనటువంటి నాయకుడు ఉంటే విమర్శకు తట్టుకొని నిలబడి సమాధానం చెప్తాడు. కేసీఆర్ గారు కనుక అట్లా చేయాలని అనుకుంటే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మీటింగులు పెట్టేటోడా? ఆ భాష మాట్లాడి బయటనే ఉండగలిగేవాడా? యూనిట్ టు క్వశ్చన్. ఎంతమంది యూట్యూబర్స్ ఇష్టారీతిన షార్ట్ నేమ్స్, నిక్ నేమ్స్ పెట్టి కేటీఆర్ గారికి వ్యక్తిగత జీవితాన్ని మల్లం చేసే ప్రయత్నం చేసి ఇవన్నీ చేస్తే కూడా చాలా సంయమనం పట్టినం తప్పితే ఎక్కడ ఉద్దేశపూర్వకంగా కేసులు బట్టి వేధించాలనుకోలేదు. కానీ ఇవాళ జరుగుతుంది ఏందో మీకు తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో. యూ కెన్ చెక్ త్రూ యువర్ ఛానల్స్ ఎన్ని సోషల్ మీడియా కార్యకర్తల మీద, ఎంతమంది మీద ఎన్ని కేసులు నమోదవుతున్నాయో ఎవ్రీ డే యూ విల్ అండర్స్టాండ్. ఈజ్ ఇట్ రెస్పెక్టింగ్ ది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్? కాదు కదా. కానీ ఇక్కడ ఇదొక అంశం సార్. వారు మిమ్మల్ని అంటున్నారు గడిచిన 10 ఏళ్ళు మీరు చేసింది ఏమిటి అనేది ప్రశ్న వస్తుంది అక్కడ మళ్ళీ. కాబట్టి దానికి మీరేం సమాధానం చెప్తారు? నేను ఇప్పుడు చెప్పిన కదా మీకు, అట్లా అంత కఠినంగా మేము చేయాలి. ఎవరైనా లిమిట్స్ దాటి, చట్ట పరిధిని దాటి ఒక కేసు అట్రాక్ట్ చేసేంత తప్పు చేసినట్టు ఉంటే ఎవరైనా స్పందించి ఉండొచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా ఓవర్ నైట్ పికప్ చేయడము, సోషల్ మీడియా ఎక్స్ప్రెషన్స్ని సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉండగా నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడము, డిటైన్ చేయడము, ఇవన్నీ జరగలే కదా. జరిగి ఉంటే మీరు ఒకసారి రేవంత్ రెడ్డి గారి ప్రసంగాలు మీరు తీసి చూడండి. వాట్ ఇఫ్ ద సేమ్ ఆర్ గవర్నమెంట్ అట్లా బిహేవ్ చేయాలనుకుంటే వారంతా స్వేచ్ఛగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ గవర్నమెంట్ తెచ్చుకున్నారు కదా, మాట్లాడి. కానీ ఈ మధ్య ఒకటి జరిగిన ఒక టీవీ ఛానల్ పైన బీఆర్ఎస్ నాయకుల దాడి చేసిరని, దాడి కాదు నిరసనని వీళ్ళు అనడం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రముఖ కవి, రచయిత, ఉద్యమకారులు సిద్ధారెడ్డి గారు ఒక మాట అన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతున్నది అని కూడా అన్నారు. ఆంధ్ర తెలంగాణ కలిపే కుట్ర కూడా ఒక మాట అన్నారు. మళ్ళీ మీరు గమనించిందో లేదో, అట్లాంటి వాతావరణం ఉందంటారా? ఒకటి, నేను దాడిని సమర్థించాను, కానీ భావోద్వేగాలు పెచ్చరిల్లినప్పుడు క్షణికంగా జరిగే సంఘటనలు అవి. ఆడ పోయినటువంటి కొంతమంది ఆడ వాళ్ళని క్వశ్చన్ చేసేటువంటి సందర్భంలో ఏమన్నా జరిగి ఉండొచ్చు ఒకటి. రెండోది ఏంటంటే, ఏ థంబ్నెయిల్స్ అయితే మహా టీవీ పెట్టిందో, ఏ భాషనైతే వాళ్ళ యాంకర్లు వాడినరో కేటీఆర్ గారి మీద, మీరు ఇదే మైక్ టీవీలో మీరు అదే థంబ్నెయిల్స్ వేసి ప్రసారం చేయగలుగుతారా? బుచ్చన్న కనీసం అటువంటి విషయం చెప్పడానికి ఇష్టపడతారా? అంత అభ్యంతరకరం, అంత శత్రుత్వం ఏంటండి? వాళ్ళకే తెలిసినట్టు, వాళ్ళు ఏదో రూమ్లో ఉండి చూసినట్టు, వచ్చే వాళ్ళంతా వాళ్ళే పిలిచినట్టు, ఎంత అధ్వాన్నంగా వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి, వాళ్ళ భార్యల గురించి, వాళ్ళ కూతుర్ల గురించి, వాళ్ళ ఆడబిడ్డల గురించి మాడగలుగుతారు అట్లా? మీ కుటుంబం గురించి ఏం మాడగలుగుతారో ఆ లిమిట్సే కదా పెట్టుకొని మనం బయట మాట్లాడతాం. మరి మీడియా స్వేచ్ఛ పేరుతో మీ ఇష్టారీతిన మాట్లాడితే ఊకోవాల్సింది అంటే, చట్టం కూడా దాన్ని పట్టించుకోదంటే, కొంతమందికి ఎవరైనా భావోద్వేగం పెచ్చరిల్లితే ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. దానిని సమర్థించట్లే. పాయింట్ నెంబర్ 2, అస్తిత్వం గురించి నందిని సిద్ధారెడ్డి గారు మాట్లాడిందంటే 2 అంశాలు నేను చెప్తాను. ఓ ప్రముఖ పత్రిక సంపాదకులు రాశారు ఏంటంటే,
బీఆర్ఎస్ జాగీరా తెలంగాణ, ఏది ఎవరు జాగీర్ కాదు, ఏది ఎవరు జాగీర్ కాదు. మీకు ప్రతి మీరు ప్రశ్నిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసి, ఉద్యమం చేసి, పరిపాలన చేసి, గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎట్లయితే వలస వచ్చినటువంటి కొంతమంది వేరే ప్రాంతాల నుంచి పెత్తందారులు బిహేవ్ చేసి, సంపద దోచుకొని, హక్కులను కాలరాసి, రకరకాల మేనేజ్మెంట్లకు అలవాటు పడ్డారో, వాళ్ళ వ్యవస్థలు మళ్ళీ పునరుత్తేజం చెందుతూ ఉంటే, కొంతమందికి స్థానిక శక్తులు వాటిని మళ్ళీ ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంటే, మా హక్కులు మేము కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం కదా, ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. జాగ్రత్త పడడాన్ని, ప్రజల్ని జాగరూకత చేయడాన్ని, చైతన్యం చేయడాన్ని తప్పంటే ఎట్లా? మీరు ప్రశ్నించవచ్చు, మేము అనద్దా? ఇప్పుడు నందిని సిద్ధారెడ్డి గారు అన్నారంటే, మొన్ననే నాకు గుర్తుంది, లోకేష్ గారు ఎవరో ఒకళ్ళు ఒక భారతదేశ చిత్రపటాన్ని ఎవరికో ముఖ్య నాయకులకు, అమిత్ షా గారికి ఎవరికో అందించినట్టు చూశాను నేను. దాంట్లో తెలంగాణ పటం లేదు, తెలంగాణ మ్యాప్ లేదు, ఆ మ్యాప్లో తెలంగాణ రాష్ట్రం లేదు. లేకుంటే ఇచ్చిన అట్లా కోర్స్ ఎస్, మీకు కావాలంటే నేను అది మీకు ఆ ఫోటో చూపిస్తా. అది నిజంగా జరిగిందే? గ్రాఫిక్స్ ఏమైనా చేసి అది జరగవు? గ్రాఫిక్స్ అయితే ఐ మే బి రాంగ్, బట్ వాళ్ళు ఇచ్చినట్టు మనం చూసినాం. ఆ ఫోటోలు అయితే ఉన్నాయి. అది చేసి ఇప్పుడు అది గ్రాఫిక్ చేయడానికి ఏమనుకుంటుందండి? ఏదో వేరే అంటే వేరే ముచ్చట. కానీ అదేం ఆనందం నాకు అర్థం కాలే. ఒకవేళ అదే నిజమైతే కనుక అదేం ఆనందం? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పదే పదే హైదరాబాద్ నేనే చేసిన, మొన్నోడు చెప్తున్నాడు ఏదో, నేను అదే మరి వాయిస్ కరెక్ట్ కాదు కానీ ఒక దగ్గర చూసినాం మీమో రీలో, ఏమంటే నాకు బిల్ గేట్స్ మొన్ననే ఫోన్ చేసినాడు, గతంలో నువ్వు హైదరాబాద్ని సృష్టించావు, లేకపోతే ఏదో చేశావు, ఇప్పుడు అమరావతిని చూస్తున్నావు కదా అంటే, అసలు మేము హైదరాబాద్ ఆయన సృష్టించామేంటి? సో ఇవన్నీ అంశాలు ఏంటంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సస్పిషన్, మీకు కొద్దో గొప్ప అనుమానం లేకపోతే వ్యవస్థలను కాపాడుకోవడం కష్టం అవుతుంది. సో ఖచ్చితంగా వీళ్ళందరి వ్యవహార శైలి గమ్మత్తుగా ఉన్నప్పుడు, ఇప్పుడు భావ వ్యక్తీకరణ పేరుతోటి తెలంగాణ నాయకత్వం మీద వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననం చేస్తున్నప్పుడు ప్రయోజనం ఏందని చెప్పేసి వెనక మనం ప్రశ్నించుకుంటామా లేదా? డెఫినెట్గా. గతంలో జరిగింది ఏంది, ఇప్పుడు జరుగుతున్నది ఏంది, ఇట్లనే కొనసాగితే జరిగేది ఏంది, తెలంగాణ స్పందించకపోతే జరిగింది ఏంది, ఆలోచించాల్సిన లింక్ ఉంటుంది. కూర్చానా తెలంగాణ మ్యాప్ లేకుండా ఇవ్వడం ఏమిటి? అర్థం కాలే అసలు. అది ఎంత పెద్ద ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అట్లా ఇస్తే, అది నిజమే అయి ఉంటే అది ఎంత పెద్ద నేరం చెప్పండి మీరు. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్, అది చాలా దూరమైన మాట. మనం నిజంగా క్యాజువల్ మాడుకుంటున్నాం కానీ తప్పుగా మాడుకుంటావా? నేను ఇస్తారా మ్యాప్ అట్లా ఇవ్వడము బరాబర్, నేను మీకు పంపిస్తాను, లేకపోతే బహుశా ఇప్పుడు చూపించచ్చు కానీ టైం పడుతుంది. ఇట్ ఈస్ దేర్, అన్ఫార్చునేట్ ఐఎమ్ సేయింగ్. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజ్యాన్ని కాపాడుకోవడము, ప్రజల హక్కులు కాపాడుకోవడం, అస్తిత్వం కాపాడుకోవడం, వీటంటి అంశంలో ప్రతి నిమిషం జాగ్రత్తగా, ప్రతి నిమిషం చైతన్యం ఉండాల్సిందే. లేకపోతే ఎట్లా జరుగుతుంది ప్రజల మీద దాడి. కానీ తెలంగాణ చెప్పండి, తెలంగాణ ప్రజలు నిజంగానే తెలంగాణ కోసం ఒక పార్టీ ఉండాలి అని కోరుకుంటున్నారు. అవును. కానీ ప్రజల ఆలోచనకు అనుగుణంగా దానికి ఇంకా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు ప్రజల మనసును అనేది ఒక భావన ఉన్నది. అంటే మీరు గ్రౌండ్కు రండి, ఇంకా క్షేత్రస్థాయిలోకి రండి, ప్రజల దగ్గరికి రండి అనే ఒక భావన వ్యక్తం అవుతున్నది. మీరు గమనిస్తున్నారో లేదో కానీ భావోద్వేగాలు ఉండడం వేరు. ఇది మా పార్టీని ఓన్ చేసుకున్న ప్రజలను పార్టీ దూరం చేసుకుంటున్నది ఇంకా ఒక అభిప్రాయం ఉంది. అంటే ఇప్పుడు పలు రకాల వాదనలు ఉంటాయి కూర్చొని. ఇప్పుడు ప్రభుత్వం పోయిన సందర్భంలో ఖచ్చితంగా హార్డ్లీ 18 months మా ప్రభుత్వం పోయి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొద్ది ప్రతికూల ఫలితాలు వచ్చి వాళ్ళ ప్రభుత్వం ఉంది 18 నెలలు. అంటే ఎన్నికలు పోయి 6 నెలలు, ఆ తర్వాత 12 నెలలు అనుకోండి, ఎఫెక్టివ్గా 1 year. ఈ 1 year కాలంలో హైదరాబాద్ నగరంలో హైడ్రా, మున్సిపల్, లేకపోతే మన మూసీ విషయం నుంచి మొదలుపెట్టి వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న అంశాల వరకు ఎన్ని పోరాటాలు చేసినాము? ప్రజలలో పోంది ఎక్కడ? అసలు రైతు ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసింది రైతు భరోసా ఇవ్వనప్పుడు మా పార్టీయే కదా. కళ్ళాలలో ఒడ్లు కొంటలేరు, పట్టించుకుంటలేరు, రోజుల తరబడి కూడా రైతులు కునారిల్లి పోతున్నారు, ఇబ్బంది పడుతున్నారంటే మాట్లాడింది మేమే కదా. జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే గ్రూప్ 1 అభ్యర్థుల విషయంలో మాట్లాడింది మేమే కదా. ఎక్కడ అసలు మనం బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోవట్లేదు క్షేత్రస్థాయిలో అనే అంశమే లేదు. అదో ప్రచారం జరుగుతూ ఉంది. కాకపోతే తీక్షణత, ప్రభుత్వం తొలగాలని చెప్పేసి కొన్ని రోజులు కామ్గా ఉంటే, కామంటే ఇన్ సెన్స్ ద డిగ్రీ ఆఫ్ ఇండస్ట్రీ మైట్ బి లో, బట్ 100% ప్రజా దృష్టిలో ఏమంటారు పబ్లిక్ లైఫ్లో, పబ్లిక్ డొమైన్లో, లేకపోతే అసెంబ్లీ రూపకంగా ప్రశ్నించిందే బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ బీజేపీ కూడా ఉంది కదా. ఏడ కనబడుతుందని మీరు చెప్పండి.
జాబ్ క్యాలెండర్ విషయంలో ఎక్కడ మాట్లాడుతున్నారు, బనకచర్ల విషయంలో ఎక్కడ మాట్లాడినరు, గురుకుల విద్యార్థుల సమస్యల గురించి ఎక్కడ మాట్లాడినరు, ఇచ్చిన గ్యారంటీలు ఇవ్వకుండా ఫెయిల్ చేస్తే ఎక్కడ మాట్లాడినరు. దే ఆర్ వర్కింగ్ హ్యాండ్ ఇన్ గ్లోవ్ కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మంచిగా కంచగట్టి కాపాడుతుంది బీజేపీ నాయకులు. ఇక్కడ ఎట్లా చెప్తున్నారు ఆ మాట? ఏ అంశం మీద మాట్లాడుతున్నారు? ఏమన్నా ఒక మాట రేవంత్ రెడ్డిని అంటే ఏమంటే బండి సంజయ్ వచ్చేసి మా మీద దాడి చేస్తాడు, అరవింద్ వచ్చి దాడి చేస్తాడు. రేవంత్ రెడ్డి ఆయన పేరు కిషన్ రెడ్డి గారు చాలా క్యాలిక్యులేటర్గా మాట్లాడుతూ ఉంటారు. సో ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. అది గమ్మత్తుంది మీరు చెప్పేది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీలో ఎందుకు కాపాడతారు? అబ్సల్యూట్లీ. వాళ్ళ యొక్క ఉమ్మడి శత్రువు బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ఏం చేసినా కానీ ప్రజల ఆదరణ తగ్గుతలేదే. 39 సీట్లతోటి ప్రతిపక్షంలోకి వచ్చినాం. ఏదో ఆషామాషి కాదు. ఓ 10 మంది పోయినా మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ అట్లే ఉన్నాం. గ్రామ స్థాయి నుంచి ఒక వార్డు మెంబర్ కూడా వాళ్ళ దగ్గరికి పోవట్లేదు. ఎవరన్నా ఆ మధ్య ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళలో బోధపోయిన వచ్చి కానీ ఆ తర్వాత మినిమం కదులుతలేరు. క్షేత్రస్థాయి ఉద్యమాలు గురికొస్తున్నారు. ఎక్కడ వాయిస్ తగ్గుతలేదు. కాబట్టి ఉమ్మడి శత్రువు బీఆర్ఎస్ పార్టీ అయింది. కాబట్టి మీరు చూడండి, మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీద కేసులు పెడతలేడు, వాళ్ళని పట్టుకుంటలేడు అని చెప్పేసి బండి సంజయ్కి ఏం సమస్య అంటే నాకు అర్థం కాలేదు. అది ఆయన పని కదా. నువ్వు ప్రతిపక్షంలో ఇక్కడ, నువ్వు అధికార పక్షంలో లేవు. ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తావా? ప్రభుత్వం కరీంనగర్కి ఏం చేస్తుందో, రాష్ట్రానికి ఏం చేస్తుందో చేయనప్పుడు దాన్ని మాట్లాడతావా? లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళని జైల్లో పెట్టాలి, కేసులు పెట్టాలి, ఇది అమాడేది. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది చాలా క్లియర్గా. రాష్ట్ర అధ్యక్షుడిగా మొన్నటి వరకు, కేంద్ర మంత్రిగా ఇప్పుడు కూడా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఒక్క అంశంలో, ఇవాళ మీరే చెప్పారు 50 ఎంతమంది చనిపోయారు పిల్లలు అనవసరంగా, ఆ నెంబర్ చెప్పి బాధపడే ఉద్దేశం నాకు లేదు. ఇన్ని వరుస మరణాలు జరుగుతున్నాయి, ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు జరుగుతున్నాయి. ఒక్క దగ్గరైనా ఒక కేంద్ర మంత్రి పోయినా అండి? వీగా వాళ్ళనిస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. రాసుకొని పెట్టుకోండి. క్లియర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ దెమ్, వాళ్ళిద్దరి మధ్యన. అబ్సల్యూట్లీ. బీజేపీ లోకల్ నాయకులు, రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలో. ఒకప్పుడు బీఆర్ఎస్కు బీజేపీకి మంచి దోస్తానా అనే ఒక చర్చ ఉండేది అప్పట్లో. ఆ చర్చ పెట్టింది కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనం కోసం. మైనారిటీలు, కొన్ని వర్గాలు దూరం కావడం కోసం చేసినటువంటి యొక్క ప్రచారం ఇవాళగా జరుగుతూ ఉంది. బీజేపీ మొన్న పార్లమెంటులో గెలిచినటువంటి మొత్తం ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, సంజయ్ కానీ, అరవింద్ కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా ఎవరి చేతిలో ఓడిపోయినారండి? బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు. మేము ఫ్రెండ్లీగా ఉంటే మరి వాళ్ళని ఎమ్మెల్యే కూడా గెలిపాలి కదా. అట్లుంటుంది లెక్క అండి అన్న. వాళ్ళు కేసులు పెట్టింది, ఈడీ కేసులు పెట్టింది, సిబిఐ కేసులు పెట్టింది, ఐటీ కేసులు పెట్టింది మా పార్టీ నాయకుల మీదనే కదా. ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడింటి మీద ఈ 18 నెలల కాలంలో తెలంగాణలో ఒక్క చిన్న అబరేషన్, చిన్న దాడి, చిన్న ప్రోబ్ జరిగిందా? ఎవరికి దొరకని అపాయింట్మెంట్లు రాత్రి రేవంత్ రెడ్డి గారికి అందరు కేంద్ర మంత్రులు దొరికితే ఎట్లా? ఒకనాడు చంద్రబాబు నాయుడు మంచి మాట లేని రోజున 30 సార్లు ఢిల్లీ పోతే మన మోదీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదట. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు రేవంత్ రెడ్డికి. కానీ జరుగుతున్న వ్యవహారం ప్రకారం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కానీ కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ అయితే చిటికల మీద దొరుకుతుంది. క్లియర్ అండి, మీకు అర్థమైపోతుంది ప్రజా జీవితంలో. మీ యొక్క ఇది మీ ఆరోపణ, తీవ్రత కూడా అర్థమవుతుంది. ఇది మీ ఆరోపణ కాదు, వాస్తవం. ఇట్స్ క్లియర్ అండర్స్టాండింగ్. అబ్సల్యూట్లీ రైట్ సార్, థ్యాంక్ యూ. మన రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలకు సంబంధించి, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు సంబంధించి వారి అభిప్రాయాలు వాటిపైన. థ్యాంక్ యూ.